కరీంనగర్ జిల్లా వేములవాడ మున్సిపల్ చైర్మన్ గా పుల్కం రాజు, వైస్ చైర్మన్ గా నరాల శేఖర్ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పదవి బాధ్యతలు చేపట్టిన కొత్త పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారం ధ్యేయంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మున్సిపాలిటీకి సంబంధించిన ఎన్నికలు పూర్తి కావడం, వేములవాడ పట్టణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులకు అవకాశం ఇవ్వడం, చైర్మన్ గారు పుల్కం రాజు గారు, వైస్ చైర్మన్ రాజశేఖర్ గారు అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీకి తీసుకొని ఇటీవల పాలక వర్గం ప్రమాణ స్వీకారం కూడా చేసిన సందర్భంలో ఈరోజు వేములవాడ మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ గా పుల్కం రాజు గారు, నరశేఖర్ గారు పదవి బాధ్యత స్వీకరించిన సందర్భంలో వేములవాడను టెంపుల్ సిటీగా మార్చే క్రమంలో చేస్తున్నటువంటి ఆలోచనకు అనుగుణంగా పురపాలక సంఘానికి సంబంధించిన మీరు కూడా వారి చేదుల వాదన ఉండాలని చెప్పేటువంటి మాట సందర్భంగా చెప్పే ప్రయత్నం చేస్తూ వేములవాడ పట్టణ ప్రజలు విద్యులు చక్కటి ఆలోచనతోటి ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం నడుస్తుంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వేములో జరుగుతున్న అభివృద్ధి మరింత ముందుకు సాగాలంటే కాంగ్రెస్ పార్టీ పాలక ఉండాలని చెప్పిన అవకాశం ఇచ్చారు. కాబట్టి మున్సిపాలిటీకి సంబంధించిన ఎన్నికలు పూర్తి కావడం, వేములవాడ పట్టణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు గత 2 సంవత్సరాల నుంచి వేములవాడ పట్టణాన్ని గత 40 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న పనులన్నీ ముందు తీసుకొచ్చి చేసే తరుణంలో మా ప్రజలు మాకు మంచి స్థానాలు కల్పించి ఈ రోజు పాలకవర్గం ఏర్పాటు చేయడం జరిగింది. మరి వారి నాయకత్వంలో ఖచ్చితంగా వేములవాడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ మరి నిత్యం ప్రజల్లో ప్రతి వార్డులో ఉన్నటువంటి కౌన్సిలర్లు వార్డులో ఉన్న సమస్యలు తెలుసుకొని ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి మరి వారికి ఎలాంటి అపరాధ బాధ్యత లేకుండా మరి నిత్యం ప్రజల్లో ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా వేములవాడ పట్టణంలో చాలా ప్రాంతాలు కొత్తగా ఉన్న ప్రాంతాల్లో మరి గౌరవ శాసనసభ్యులు గారు ఇదివరకే వారు ఎలక్షన్ లో ప్రతి గర్భవతి తీసుకున్న వారి దృష్టిలో ఉన్నాయి. వారు కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది. ప్రత్యేక ప్యాకేజ్ ద్వారా ఈ వేములవాడ పట్టణం ఉన్నటువంటి ఊరు చివర పట్టణం చివర ఉన్న వార్డులలో ప్రత్యేక ప్యాకేజ్ ద్వారా వారు తీసుకొచ్చి వారిని ఖచ్చితంగా డెవలప్ చేస్తాం జరిగింది. మరి మాట ఇచ్చిన ప్రకారం వారి నాయకత్వంలో మా కౌన్సిల్ అందరూ కలిసి మరి యొక్క వేములవాడ పట్టణాన్ని మరి మౌలిక వసతులు మరి రోడ్డు కానీ డ్రైనేజ్ కానీ ఇతరత్ర కరెంటు సమస్యలు విద్యుత్ దీపాలు కానీ ఇంకా ఇలాంటి సమస్యల్లో కూడా మరి ఖచ్చితంగా వారి నాయకత్వంలో పనిచేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సంక్షేమ పథకాలు కానీ అనేక అభివృద్ధి పనిచేస్తున్న వారికి నిత్యం ప్రజల వద్ద తీసుకెళ్లి మరి గత 2 సంవత్సరాల నుంచి వేములవాడ పట్టణాన్ని గత 40 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న పనులన్నీ ముందు తీసుకొచ్చి చేసే తరుణంలో మా ప్రజలు మాకు మంచి స్థానాలు కల్పించి ఈ రోజు పాలకవర్గం ఏర్పాటు చేయడం జరిగింది. మరి వారి నాయకత్వంలో ఖచ్చితంగా వేములవాడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ మరి నిత్యం ప్రజల్లో ప్రతి వార్డులో ఉన్నటువంటి కౌన్సిలర్లు వార్డులో ఉన్న సమస్యలు తెలుసుకొని ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి మరి వారికి ఎలాంటి అపరాధ బాధ్యత లేకుండా మరి నిత్యం ప్రజల్లో ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా వేములవాడ పట్టణంలో చాలా ప్రాంతాలు కొత్తగా ఉన్న ప్రాంతాల్లో మరి గౌరవ శాసనసభ్యులు గారు ఇదివరకే వారు ఎలక్షన్ లో ప్రతి గర్భవతి తీసుకున్న వారి దృష్టిలో ఉన్నాయి. వారు కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది. ప్రత్యేక ప్యాకేజ్ ద్వారా ఈ వేములవాడ పట్టణం ఉన్నటువంటి ఊరు చివర పట్టణం చివర ఉన్న వార్డులలో ప్రత్యేక ప్యాకేజ్ ద్వారా వారు తీసుకొచ్చి వారిని ఖచ్చితంగా డెవలప్ చేస్తాం జరిగింది. మరి మాట ఇచ్చిన ప్రకారం వారి నాయకత్వంలో మా కౌన్సిల్ అందరూ కలిసి మరి యొక్క వేములవాడ పట్టణాన్ని మరి మౌలిక వసతులు మరి రోడ్డు కానీ డ్రైనేజ్ కానీ ఇతరత్ర కరెంటు సమస్యలు విద్యుత్ దీపాలు కానీ ఇంకా ఇలాంటి సమస్యల్లో కూడా మరి ఖచ్చితంగా వారి నాయకత్వంలో పనిచేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సంక్షేమ పథకాలు కానీ అనేక అభివృద్ధి పనిచేస్తున్న వారికి నిత్యం